Hi students, in this video we are going to discuss about the personal selling. Personal selling is also known as face-to-face selling, in which one person who is the salesman tries to convince the customer in buying a product. Personal selling is a promotional method. This is the effective selling method compared to the other selling methods. For example, you take the advertising, you take the direct marketing, యూ టేక్ ద ఇండైరెక్ట్ మార్కెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వెండింగ్ మిషన్స్ ద్వారా సేల్ చేస్తూ ఉంటాం, లేదు మెయిల్ ఆర్డర్స్ ద్వారా సేల్ చేస్తూ ఉంటాం, లేదు రిటైల్ పాయింట్ ద్వారా కానీ హోల్సేలర్స్ ద్వారా కానీ సేల్ చేస్తూ ఉంటాం. కానీ హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్, ద కంపారేటివ్ టు ది అదర్ సెల్లింగ్ యాక్టివిటీస్ ఏవైతే చెప్పుకున్నామో, డైరెక్ట్ సెల్లింగ్ యాక్టివిటీ కానీ ఇండైరెక్ట్ సెల్లింగ్ యాక్టివిటీ కానీ, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ యాక్టివిటీ. బట్ డైరెక్ట్ సెల్లింగ్ యాక్టివిటీలో వెండింగ్ మిషన్స్ కానీ లేదు మెయిల్ కానీ సమ్ అదర్ యాక్టివిటీస్ కన్నా బెటర్ సేల్స్ ఆపర్చునిటీ తెచ్చుకునే దాన్నే పర్సనల్ సెల్లింగ్ అని చెప్పుకోవడం అని జరుగుతుంది. అంటే దే ఆర్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ది కస్టమర్స్. అంటే టుడే పర్సనల్ సెల్లింగ్ యాజ్ ఎ బికమ్ ఏ ఛాలెంజింగ్ అండ్ రివార్డింగ్ ప్రొఫెషన్. అంటే ప్రీవియస్ టైంలో కనుక తీసుకున్నట్లయితే కనుక అప్పటికప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చినాయి. కాంపిటీషన్ అనేది పెరిగింది, టెక్నాలజీ అనేది పెరిగింది, కస్టమర్స్ ప్రిఫరెన్సెస్ అనేవి పెరిగినాయి, ఇండస్ట్రియలైజేషన్ అనేది పెరగడం అనేది జరిగింది. అంటే ఇయర్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఎప్పుడైతే యూఆర్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ది కస్టమర్ని డైరెక్ట్గా కలుస్తున్నామో ఈజీగా సేల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కస్టమర్ని ఈజీగా మోటివేట్ చేయడం కానీ, లేదు వాడిని కన్విన్స్ చేయడం కానీ, లేదు వాడికి ఉన్నటువంటి డౌట్స్ని కానీ క్లియర్గా తెలియజేయడానికి పర్సనల్ సెల్లింగ్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, పర్సనల్ సెల్లింగ్ చేసే ఎవరైతే సేల్స్ పీపుల్ ఉన్నారో, బిఫోర్ ఎంటర్ ది మార్కెట్ ఆర్ బిఫోర్ అప్రోచ్ ది కస్టమర్, he know about or he knowledge about the organization and product and services. అంటే గూడ్స్ గురించి కానీ సర్వీసెస్ గురించి కానీ ఫుల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే ఏ టైప్ ఆఫ్ కస్టమర్ని మనం మీట్ అవుతున్నాం, మన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటి, మన ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి, లేదు కాంపిటేటర్ యొక్క ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి, ఫీచర్స్ ఏంటి, లేదు మన ప్రోడక్ట్ యొక్క ప్రైస్ వాల్యూ ఏంటి, కస్టమర్స్ అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ముందుగా వాటి గురించి నాలెడ్జ్ తీసుకుని ప్రమోషనల్ మెటీరియల్ తీసుకుని దేర్ అప్రోచ్ ది కస్టమర్స్. హియర్ పర్సనల్ సెల్లింగ్ వల్ల మనకు మేజర్గా కలిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే కనుక, ఇట్ ఎన్హాన్స్ కస్టమర్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్లర్. అంటే కస్టమర్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి పర్సనల్ సెల్లింగ్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఎలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి వస్తూ ఉంటారు ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వేర్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి, ఎలక్ట్రికల్ గూడ్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు మనకు వచ్చి డైరెక్ట్గా ఆ వస్తువు ఎలా పనిచేస్తుంది ఆ ప్రజెంటేషన్ కానీ డెమాన్స్ట్రేషన్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనల్ని ఈజీగా మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, పర్సనల్ సెల్లింగ్ వల్ల కస్టమర్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఈజీగా పెంచగలుగుతాం. ఎందుకంటే వాడు అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నిటిని క్లియర్గా చెప్పగలుగుతాం కాబట్టి వాడిని ఈజీగా మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. And at the same time, it helps facilitate the seller to understand each customer needs and preferences clearly. అంటే కస్టమర్ యొక్క నీడ్స్ ఏంటి, వాడి యొక్క ప్రిఫరెన్సెస్ ఏంటి, వాడి యొక్క యాటిట్యూడ్ ఏంటి, వాడి యొక్క ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి పర్సనల్ సెల్లింగ్ అనేది యూస్ఫుల్ అవడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం దేర్ మెయింటైన్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ ది కస్టమర్తో లాంగ్ టర్మ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి వాళ్ళ అడ్రస్ తీసుకుంటాం, వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి రిమైండ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళతోటి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి. అండ్ అట్ ది సేమ్ టైం రిక్రూటింగ్ న్యూ కస్టమర్స్ అండ్ ఈజీలీ ప్రమోట్ ది న్యూ ప్రోడక్ట్ ఇన్ వేరియస్ మార్కెట్ సెగ్మెంటేషన్స్. అంటే కొత్త ప్రోడక్ట్లు వేరియస్ మార్కెట్లోకి ప్రమోట్ చేయడానికి కానీ, లేదు కొత్త కస్టమర్ని రిక్రూట్ చేసుకోవడానికి కానీ పర్సనల్ సెల్లింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవడం అనేది జరుగుతుంది. అంటే దిస్ ఈజ్ ద పవర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్ కంపేర్ టు ది అదర్ ప్రమోషనల్ టూల్స్. అంటే వేరే ప్రమోషనల్ టూల్స్ తీసుకున్నట్లయితే కనుక అడ్వర్టైజింగ్ కావచ్చు, లేకపోతే కనుక పబ్లిసిటీ కావచ్చు, పబ్లిక్ రిలేషన్స్ కావచ్చు, లేదా ఇండైరెక్ట్ మార్కెటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిలన్నిటికన్నా పవర్ఫుల్ కమ్యూనికేషన్ అండ్ ప్రమోషనల్ టూల్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈజీగా కస్టమర్ని కన్విన్స్ చేయడానికి, ఈజీగా కస్టమర్ని మోటివేట్ చేయడానికి పర్సనల్ సెల్లింగ్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. స్టెప్స్ ఇన్ పర్సనల్ సెల్లింగ్ అంటే యాజ్ ది సేల్స్ పీపుల్ enter the market or approach the customer, they are followed the 7 steps. These are the personal selling steps అని చెప్పుకుంటాం.
ప్రతి స్టేజ్ కూడా ఇంపార్టెంట్ స్టేజ్ కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ప్రాస్పెక్టింగ్ స్టేజ్, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది పర్సనల్ సెల్లింగ్. Prospecting stage means prospecting is the process of identifying prospective buyers of the product. అంటే పొటెన్షియల్ బయర్స్, పొటెన్షియల్ యూజర్స్, ఎవరైతే మన వస్తువుని ఎక్కువగా కొనగలరో, ఎవరైతే ఈజీగా మోటివేట్ అవ్వగలరో, ఎవరితోడైతే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలమో అట్లాంటి వాళ్ళని ప్రాస్పెక్టింగ్ కస్టమర్స్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే బిఫోర్ ప్రీ అప్రోచ్ ఆర్ అప్రోచ్ అయ్యే ముందు దే ఆర్ కలెక్ట్ ది ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కస్టమర్స్ ఇన్ వేరియస్ మార్కెట్ సెగ్మెంటేషన్స్. ఏ మార్కెట్లో కస్టమర్స్ ఉన్నారు, ఆ పర్టికులర్ మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్ యొక్క నీడ్స్ ఏంటి, ప్రిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళకి ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఏంటి, వాళ్ళు దేనికి ఈజీగా అట్రాక్ట్ అవుతారో ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడాన్నే ప్రాస్పెక్టింగ్ స్టేజ్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇన్ దిస్ స్టేజ్ as the sales people, they clearly know about the customer needs and preferences. అండ్ మరి హౌ టు కలెక్ట్ ది కస్టమర్ అకౌంట్ సైజ్, ఎలా కలెక్ట్ చేయగలుగుతాం కస్టమర్ అకౌంట్ సైజ్ని అంటే కనుక అవర్ కంపెనీ ప్రీవియస్ సేల్స్ రికార్డ్స్, మనం ప్రీవియస్లో ఉన్నటువంటి సేల్స్ రికార్డ్స్ని బేస్ చేసుకుని ఎవరైతే కొన్నవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఫ్రీక్వెంట్గా కొన్నవాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళని అకౌంట్లో తీసుకోవడం, లేదు డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల కానీ, లేదు వెల్ నోన్ పర్సన్స్ ఇన్ ది మార్కెట్, మన మార్కెట్లో తెలిసిన వాళ్ళ ద్వారా కానీ, లేదు సమ్ అదర్ సేల్స్ రీసెర్చ్ అనాలిసిస్టులు ఉంటారు వాళ్ళ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, ఆర్ రిటైలర్స్ ఆర్ హోల్సేలర్స్ ఆర్ సమ్ అదర్ సేల్స్ పీపుల్ హూ ఆర్ ఇంటరాక్ట్ విత్ ది కస్టమర్, ఎవరైతే కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళ ద్వారా కస్టమర్ యొక్క అకౌంట్ని, వాళ్ళ ద్వారా కస్టమర్ యొక్క నేమ్స్ని కానీ వాళ్ళ అడ్రస్ని కానీ తీసుకుని దే ఆర్ ఫాలోడ్ ది ప్రాస్పెక్టింగ్ స్టేజ్. ద సెకండ్ స్టెప్ ఈజ్ ప్రీ అప్రోచ్. అంటే ప్రీ అప్రోచ్, దిస్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ ది పర్సనల్ సెల్లింగ్. ప్రీ అప్రోచ్ అంటే అప్రోచ్కి ముందు మనం ప్రీ అప్రోచ్ అంటే కస్టమర్ని కలిసే ముందు కస్టమర్ యొక్క నీడ్స్ ఏంటి, వాడి యొక్క లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి, ప్రిఫరెన్సెస్, హ్యాబిట్స్, నేచర్, బిహేవియర్, ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్ ఆఫ్ ది కస్టమర్. అంటే కస్టమర్ యొక్క సోషల్ స్టేటస్ ఏంటి, వాడి యొక్క ప్రిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని ఒక మెటీరియలైజ్ చేసుకుని, అంటే హియర్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఇట్ హెల్ప్స్ టు సేల్స్ మ్యాన్స్ గెయిన్ ఆల్ ది పాసిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రాస్పెక్టర్స్. అంటే ప్రాస్పెక్టింగ్ కస్టమర్లో ఉన్నటువంటి కస్టమర్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసుకుని అప్రోచ్ చేయే ముందు ప్రీ అప్రోచ్ స్టేజ్లో చేసేటువంటి దాన్నే ఈ జరిగే ప్రాసెస్నే ప్రీ అప్రోచ్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే హియర్ వాట్ ఐఎమ్ సెయింగ్, ప్రీ అప్రోచ్ స్టేజ్లో కస్టమర్ యొక్క లైక్స్ ఏంటో, డిస్లైక్స్ ఏంటో, ప్రిఫరెన్సెస్ ఏంటి, యాటిట్యూడ్స్ ఏంటి, సోషల్ స్టేటస్ ఏంటో తెలుసుకుని దాన్ని బేస్ చేసుకుని దేర్ అప్రోచ్ ది కస్టమర్. ద థర్డ్ స్టెప్ ఈజ్ అప్రోచ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ పర్సనల్ సెల్లింగ్. అంటే అప్రోచ్. మరి హౌ టు అప్రోచ్ ది కస్టమర్, ఎలాగ అప్రోచ్ అవుతాము, పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్లో అప్రోచ్ అవ్వాలా, లేదు పర్టికులర్ అపాయింట్మెంట్ తీసుకోవాలా, లేదు ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ చేయాలంటే కనుక డిఫరెంట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయి అప్రోచబిలిటీకి, ఆ విధంగా తీసుకుని అపాయింట్మెంట్ కానీ, టెలిఫోన్ కాల్ కానీ, లేదు డిఫరెంట్ మెథడ్ బేస్ చేసుకుని దేర్ అప్రోచ్ ది కస్టమర్. అంటే హియర్ పొటెన్షియల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లిస్ట్ తీసుకుని పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో, అంటే ఫర్ డే ఎంతమంది కస్టమర్లను కలాలి, ఆ కస్టమర్లు ఏ టైంలో అవైలబిలిటీ ఉంటారు, అవైలబిలిటీ ఉన్నట్లయితే కనుక ఏ టైంకి మనకు అపాయింట్మెంట్ ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద డాక్టర్స్ యాజ్ ది మెడికల్ రిప్రజెంటేటివ్స్, పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రమే డాక్టర్స్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అప్రోచ్ అవ్వడానికి. అట్లా ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ ఆర్ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఆ టైంలో అపాయింట్మెంట్ తీసుకుని దేర్ అప్రోచ్ ది కస్టమర్. ద నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ప్రజెంటేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్. Presentation and demonstration. They in front of customer as the sales people, they clearly clarify about the product. And here what I am saying, how to use the product. For example, you take the electrical goods అనుకోండి, అది ఎలా పనిచేస్తుందని ఆపరేట్ చేసి చూపించడం కానీ, టీవీస్ కానీ, లేకపోతే పర్టికులర్ ఏసీస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి అట్లాంటివి కావచ్చు. లేదు సమ్ అదర్ ప్రోడక్ట్స్ అయితే కనుక తీసుకున్నట్లయితే కనుక ఆ బ్రోచర్స్లో ఎలా ఉంది, ఎలా పనిచేస్తుందో చెప్పడం కానీ. ఫర్ రియల్ ఎగ్జాంపుల్
చాలామంది మన ఇంటికి వస్తూ ఉంటారు, కుకింగ్ వేర్స్ అమ్మేవాళ్ళు కానీ లేదు సమ్ అదర్ గూడ్స్ అమ్మేవాళ్ళు కానీ మన ఇంటికి వస్తూ ఉంటుంటారు. వాళ్ళు మన ముందే అది ఎలా పనిచేస్తుందో డెమాన్స్ట్రేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ డెమాన్స్ట్రేషన్స్లో దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్ యొక్క డ్యూరబిలిటీ ఎంత ఉంది, క్లియర్గా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ పర్సనల్ సెల్లింగ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ హ్యాండ్లింగ్ ఆబ్జెక్టివ్. దిస్ ఇస్ ద fifth step of personal selling. Handling objective in this step includes at the point of selling, the presentation and demonstrations లో చేసేటప్పుడు కస్టమర్స్ ఆర్ రేజింగ్ సో మెనీ క్వశ్చన్స్. అంటే హ్యాండ్లింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే కనుక కస్టమర్స్ అనేవాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంటారు కంపారేటివ్ టు ది కాంపిటేటర్స్. అంటే కాంపిటేటర్స్ కన్నా ఇది ఎందుకు బెటర్ అని ఇలాంటి క్వశ్చన్స్ కానీ, లేదు కాస్ట్ గురించి కానీ, లేదు ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ గురించి కానీ, లేదు దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ గురించి కానీ, ఇలా చాలా క్వశ్చన్స్ అనేవి రేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ అన్ని హ్యాండిల్ చేయడాన్ని హ్యాండ్లింగ్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ క్లోజింగ్. ఆఫ్టర్ హ్యాండ్లింగ్ ఆబ్జెక్టివ్స్ యాజ్ ది సేల్స్ పీపుల్ ఫినిష్ ది కాల్, అంటే ఆ కాల్ని ముగించేసుకుని ఆ కాల్ టైంలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఏదో చెప్పి నెక్స్ట్ ఫాలో ఆఫ్. అది యూజ్ఫుల్ అయితే కనుక, వాళ్ళు మనకి వస్తువు కొనేవాళ్ళు అయితే కనుక దే ఆర్ ఫాలోడ్ ది సేమ్ స్టెప్ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ఫాలో చేస్తూ వాళ్ళ ద్వారా సేల్స్ అనేవి లేదు కస్టమర్స్ అనే వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం అని జరుగుతుంది. దిస్ ఇస్ ద పర్సనల్ సెల్లింగ్ స్టెప్స్. వన్ ఈజ్ ప్రాస్పెక్టింగ్, వన్ ఈజ్ ప్రీ అప్రోచ్, presentation and demonstration, handling objectives, closing, follow off. These are the 7 steps in personal selling. Prospecting means identifying the prospecting customers అంటే పొటెన్షియల్ యూజర్స్, బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడాన్ని ప్రాస్పెక్టింగ్ స్టేజ్ అని చెప్పుకుంటాం. ప్రీ అప్రోచ్ అంటే అప్రోచ్ అయ్యే ముందు ప్రీ అప్రోచ్, ప్రాస్పెక్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి కస్టమర్ యొక్క నీడ్స్, ప్రిఫరెన్సెస్ని, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ని, వాళ్ళ యొక్క పర్చేజ్ కెపాసిటీ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని దర్ గోయింగ్ టు ది థర్డ్ స్టెప్ అప్రోచబిలిటీ ఆర్ అప్రోచ్. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, పర్టికులర్ టైంలో అప్రోచ్ అవ్వాలా, డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలా, లేదు టెలిఫోన్ కాల్ ద్వారా అప్రోచ్ అవ్వాలా, ఏ కమాండ్ ద్వారా అప్రోచ్ అవ్వాలని చెప్పుకునే దాన్నే అప్రోచ్ అని చెప్పుకుంటాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రజెంటేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ కస్టమర్. దర్ క్లియర్లీ క్రియేటింగ్ అవేర్నెస్ టు ది కస్టమర్. ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది, వాట్ ఆర్ ది యూజెస్ ఇన్ ది ప్రోడక్ట్, వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది సర్వీసెస్, ఎలా ఉన్నాయి సర్వీసెస్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ క్లియర్గా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ హ్యాండ్లింగ్ ఆబ్జెక్టివ్. అట్ ది పాయింట్ ఆఫ్ సెల్లింగ్ ద కస్టమర్స్ ఆర్ రేజింగ్ సో మెనీ క్వశ్చన్స్. ఆ స్టేజ్లో ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఫేస్ చేసి వాటిని డౌట్స్ని క్లారిఫై చేయడాన్ని హ్యాండ్లింగ్ ఆబ్జెక్టివ్స్ అంటాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ క్లోజింగ్. ద ఫినిష్ ది కాల్, ఆఫ్టర్ దర్ ఫాలో ది కాల్. అంటే ఆ కాల్ మనకు యూజ్ఫుల్ అయితే కనుక దాన్ని మళ్ళీ ఫాలో చేయడం, లేదు యూజ్ఫుల్ కాల్ కనుక టోటల్గా స్టాప్ చేయడం జరగడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.